అమరావతిని తొందరగా త్వరితగతిన పూర్తి చేసుకుందాం అనేది నా. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని అనుమాలపేట సమీపంలో సుమారు 35 ఎకరాల గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పులి, ఏడుకొండలు, మధ్యాహ్న వాసు, గొల్ల సింగయ్యలకు చెందిన గడ్డివాములు పూర్తిగా దగ్ధమవడంతో భారీ నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నీటి వనరుల కొరతతో సమీప పొలాల నుంచి నీటిని తరలించి అగ్ని నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మద్దసాని నాగమల్లేశ్వరరావు. మాది వేటపాలెం మండలం ఆనుమల్లిపేట. ఇక్కడ ఆనుమల్లిపేట దేశాయపేట సచివాలయం ఎదురు 3 గడ్డివాములు పెద్ద గడ్డివాములు బాగా తగలబడిపోయి 75% తగలబడి ఉన్నాయి. ఈ మనం 10112కి ఫోన్ చేస్తే దానికి స్పందించి బాపట్ల జిల్లా నుంచి, బాపట్ల కేంద్ర కార్యాలయం నుంచి అక్కడి నుంచి వచ్చినాయి. చీరాల వెహికల్స్ ఏదో రిపేర్లో ఉన్నాయి అంటున్నారు. ఆ వెహికల్ వచ్చేటప్పటికి దాదాపు 75% తగలబడి ఉన్నాయి. ఇప్పుడు అవి మంటల్ని అదుపు చేయడానికి చాలా బాగా కృషి చేస్తున్నారు. కొంచెం ఏదన్నా ఈ రైతులకి కొంచెం గవర్నమెంట్ కూడా ఆర్థిక సహకారాలు ఏమన్నా అందించవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల అగ్నిమాపక కేంద్రం నుంచి వేటపాలెం మండలం అనుమూలపేటలో గడ్డివాములు అగ్ని ప్రమాదానికి గురైన చెప్పడం వల్ల మెసేజ్